నమస్తే హాయ్ హలో వెల్కమ్ టు కేజీఆర్ యూఎస్ఏ తెలుగులోక్స్ కే గిరేందర్రావు శ్రీగాధ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ ఇండియా. అందరికీ గుడ్ మార్నింగ్. ఇండియాలో ఉన్నటువంటి వారికి గుడ్ మార్నింగ్, అమెరికాలో ఉన్నటువంటి వారికి గుడ్ ఈవినింగ్. 17/3/2025 వెలుగు దినపత్రికలోని ముఖ్యాంశాలు. సోమవారం పెద్దపూర్ మల్లన్నకు 60,000 బోనాలు అనికడిస్తున్నారు. స్వామి దర్శనానికి లక్షల్లో తరలివచ్చిన భక్తులు. మల్లన్నకు పట్నాలు వేసి నిలువెత్తు బంగారం సమర్పణ. జగిత్యాల జిల్లా పెద్దపూర్లో మల్లన్న ఆలయం చుట్టూ బోనాలతో ప్రదక్షిణలు చేస్తున్న భక్తులు. అంటే ఇక్కడ ఒక అద్భుతమైన బోనాలతో ఒక గోల్డ్ కలర్లో పసుపు కలర్లో నిండినటువంటి ఒక అద్భుతమైన ఫోటో అయితే మనకి ఇక్కడ చూపిస్తున్నారు. అలాగే ఇండియా చెప్తే ప్రపంచం వింటది, శత్రుత్వంతో ఎవరు ఏమి సాధించలేరు మోదీ అంటే ఇక్కడ ఒక అంశం ఇస్తున్నారు. టెర్రరిస్టులకు పాకిస్తాన్ అడ్డగా మారింది. స్నేహం కోసం ప్రయత్నించిన ప్రతిసారి మోసమే ఎదురైంది. విమర్శలను స్వాగతిస్తా, అదే ప్రజాస్వామ్య ఆత్మ అని ఇక్కడ ఇస్తున్నారు. నా బాల్యం అంతా పేదరికంలోనే గడిచింది. ట్రంప్ ఎంత ధైర్యవంతుడు, ముక్కుసూటి వ్యక్తి. ట్రంప్ ఎంతో ధైర్యవంతుడు, ముక్కుసూటి వ్యక్తి. చైనాతో అసమ్మతికి బదులు చర్చలకే మా ప్రాధాన్యం. అమెరికన్ పాడ్కాస్టర్ లెక్స్ ఫ్రీడమ్తో ప్రధాని అంటూ ఈ రకంగా ఒక పాడ్కాస్ట్కి సంబంధించిన మీటింగ్ అంటే లైవ్లో ఈ రకంగా అన్నటువంటి ఒక అంశాన్ని ఇక్కడ ఇస్తారు. అలాగే నేడు అసెంబ్లీలో బీసీ బిల్లు అని ఇస్తున్నారు. ప్రభుత్వం అసెంబ్లీలో సోమవారం కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లును సభలో పెట్టనుంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 2 బిల్లులను వేర్వేరుగా పెట్టనుంది అంటే ఇక్కడ ఒక మరొక అంశం. అలాగే నైట్ క్లబ్లో మంటలు, 59 మంది మృతి అని ఇస్తున్నారు. యూరప్లోని నార్త్ మాసోడినియాలో నైట్ క్లబ్లో మంటలు చెలరేగి 59 మంది చనిపోయారు, 155 మంది గాయపడ్డారు. కోకని సిటీలోని పల్స్ నైట్ క్లబ్లో శనివారం అర్ధరాత్రి ఘటన జరిగింది అంటే ఒక అంశం. మరొకటి ఐఎస్ఎస్తో డ్రాగన్ అనుసంధానిస్తున్నారు. ఐఎస్ఎస్ఎల్లో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్, బుచ్ విల్ మోర్ను తిరిగి భూమి మీదకి తీసుకొచ్చేందుకు బయలుదేరిన స్పేస్ క్రాఫ్ట్ కూడా డ్రాగన్ ఐఎస్ఐఎస్తో అనుసంధానం అయింది అంటూ సునీత విలియమ్స్ గారిని తీసుకొచ్చే ప్రయత్నంలో మరొక అంశం. అలాగే యూట్యూబర్ హర్ష సాయిపై కేసు అని ఇస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నట్లు గుర్తింపు. బాధితుడి ఫిర్యాదుతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల చర్యలను ఇస్తున్నారు. ఈ మధ్యలో చాలా వరకు సోషల్ మీడియాను ఉపయోగించుకొని ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా ఎక్కువగా ఇలాంటి అంటే ఏదైతే ఇల్లీగల్ అంటే ఏదైతే ఇతరులకు ఇబ్బంది కలుగుతుందో ఇటు బెట్టింగ్ యాప్స్ కానీ లేకపోతే అనేక రకాలుగా క్రికెట్కి సంబంధించినవి అనేక రకాల బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న సందర్భంలో ఈ మధ్యలో కొంత పోలీసులు చర్యలు తీసుకుంటున్న అంశాన్ని ఇస్తారు. బెట్టింగ్ యాప్స్కు 1000 మంది బలి అని ఇస్తున్నారు. గత ఏడాది రాష్ట్రంలో ఇది పరిస్థితి. ఆ యాప్స్కు వ్యతిరేకంగా మొదలైన సోషల్ వార్. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ మొదట కొంత లాభాలు చూపి ఆపై ముంచుతున్న మోసగాళ్లు, ఉచ్చులో చిక్కుకొని జీవితాలు చాలిస్తున్న యువత. ఈ దందాపై నా అన్వేషణ, రాంబాయి వంటి నెటిజన్ల పోరాటానికి మద్దతుగా నిలిపిన ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్. ట్రెండింగ్లో యాష్ సే నో టు బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసే వాళ్ళపై చర్యలకు సర్కారు ఆదేశం అంటూ ప్రభుత్వం చాలా లేటుగా కళ్ళు తెరిచినట్టు తెలుస్తుంది. ఇది ఎప్పుడు చేయాల్సినటువంటి ప్రభుత్వం ఇప్పుడు కొంతమంది దీని పట్ల ముందుకెళ్తున్న సందర్భంలో కొంత పట్టించుకున్నట్టయితే తెలుస్తుంది. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన జనం. సభలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అంటే ఇక్కడ సీఎం గారికి సంబంధించిన ఒక అంశం. కేసీఆర్ పాపాల భైరవుడు, రాష్ట్రాన్ని జలగల పట్టి పీడించిండు, ఆయన తెలంగాణ జాతిపిత ఎట్లయితాడు, ప్రజల కోసం సర్వం దారబోసిన లక్ష్మణ్ బాపూజీనో జయశంకరో జాతిపిత అయితరు అంటే ఇక్కడ ఇస్తున్నారు. జనగామ సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. కేసీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలే, ధనిక రాష్ట్రాన్ని దివాలా తీయించిండు, ఆయన చేసిన అప్పులకు ఒక ఏడాదే రూపాయలు 153,000 కోట్లు కట్టినాం, 19-20 తారీఖుల్లో పాపాల చిట్ట విప్పుతా, ఇది ఇంటర్వెల్లే, అసలు కథ ముందుంది, అధికారం పోతే బయటకు ఎందుకు రాడు, 80,000 పుస్తకాలు చదివిన విజ్ఞాన గని, జనం కోసం ఆ విజ్ఞానం పంపొచ్చు కదా, ముఖం చెల్లక పిల్లకాకులను ఉసిగొల్పుతున్నారని విమర్శ అంటూ ఈ రకంగా మాజీ సీఎం, తెలంగాణ తొలి సీఎం పైన కేసీఆర్ పైన ఈ రకంగా అన్నటువంటి అంశాన్ని ఇస్తున్నారు. అలాగే 42 డిగ్రీలు దాటిన ఎండ అని ఇస్తున్నారు. నిన్నటి రోజులైతే అత్యధికంగా చాలా ఎండ ఉండే, ఇక్కడ అదే ఇస్తున్నారు. దడ పుట్టిస్తున్న వడగాల్పులు. ఆసిఫాబాద్లో అత్యధికంగా 42.4 డిగ్రీల టెంపరేచర్, మరో 9 జిల్లాల్లో 41 డిగ్రీల కన్నా ఎక్కువే. ఈ నెల 21, 22 తేదీల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్ అని ఇస్తున్నారు. అలాగే ఆదివారం మధ్యాహ్నం నిర్మానుష్యంగా హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ అని ఇస్తున్నారు. చాలా 42 డిగ్రీల వరకు ఉన్నటువంటి ఎండ కాబట్టి ఎవరు కూడా బయటకు రాని సందర్భంలో ఉన్నట్టు ఇక్కడ చూపిస్తున్నారు మనకి. అలాగే
కేసీఆర్ జాతిపిత, రేవంత్ బూతు పిత అని ఇక్కడ ఇస్తున్నారు. హరీష్ రావు గారు అంటున్నారు అసెంబ్లీలో రేవంత్ భాష బూతు సినిమా స్క్రిప్ట్లా ఉంది. హరీష్ రావు కృష్ణాలో హక్కుగా రావాల్సిన నీళ్ల కోసం కేసీఆర్ కృషి చేశారు. 70% నీటి వాటాలకు మార్గం సుగమం చేశారని వెల్లడి అంటే ఇక్కడ ఇస్తున్నారు. అలాగే ప్రజాపాలన అంటే అప్పులు చేసుడా, 15 నెలల్లోనే ₹1.5 కోట్లు అప్పు చేశారు కిషన్ రెడ్డి. అప్పులు అవినీతిలో గత కేసీఆర్ సర్కార్తో కాంగ్రెస్ ప్రభుత్వం పోటీ. డీలిమిటేషన్ ఎన్ఈపీపై కాంగ్రెస్ డిఎంకే దివాలకోరు రాజకీయాలు చేస్తున్నాయని ఫైర్ అంటూ ఇక్కడ కిషన్ రెడ్డి గారు అంటున్నారు. అలాగే 30 ఏళ్లకే బీపీ షుగర్ అని ఇస్తున్నారు. రోజు రోజుకి చాలామందికి బీపీ షుగర్లతో పాటు హార్ట్ అటాక్లు పెరిగిపోతున్నటువంటిది మనం ప్రతిరోజు పేపర్ల ద్వారా వింటున్నాం. అదే అంశాన్ని ఇక్కడ ఇస్తారు. ఎన్సిడి క్లినిక్ స్క్రీనింగ్ టెస్టుల్లో వెల్లడి. 3 నెలల్లో 1.22 లక్షల మందికి పరీక్షలు, 26,000 మందికి బీపీ, 43,000 మందికి డయాబెటీస్. కొత్తగా డయాబెటిక్ క్లబ్లో 20,000 మంది చేరిక అంటూ చిన్న వయసులోనే ఈ రకంగా బీపీ, షుగర్, హార్ట్ అటాక్స్ వస్తున్నటువంటి అంశాన్ని మనకి తెలియజేస్తున్నారు. ఇక్కడ పాక్ ఆర్మీ కాన్వాయ్పై సూసైడ్ అటాక్, 11 మంది సైనికుల మృతి, 90 మందిని చంపేశామన్న బలూచ్ మిలిటెంట్లు. భారీగా పేలుడు పదార్థాలతో నిండిన వెహికల్తో కాన్వాయ్లో బస్సును ఢీకొట్టిన సూసైడ్ బాంబర్. ఒక్క బస్సు తునకలు తీవ్రంగా దెబ్బతిన్న మరో 2 పేలుడు తర్వాత వెహికల్స్పై టెర్రరిస్టుల కాల్పులు. పాకిస్తాన్లో ఒక్కరోజే 19 చోట్ల దాడులు అంటూ ఈ రకంగా ఏదైతే టెర్రరిజాన్ని, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందో పాకిస్తాన్, ఇప్పుడు అదే టెర్రరిజానికి బలైపోతున్న అంశం చూస్తున్నాం. 2-3 రోజుల నుంచి ఒక ట్రైన్ని హైజాక్ చేసి కూడా దాదాపుగా చాలామందిని చంపేశామని చెప్తున్నటువంటి టెర్రరిస్టులు మరోసారి ఈ రకంగా తెగించినట్టు తెలుస్తుంది. ఇక్కడ పేలుడు దాటికి ధ్వంసమైన బస్సు అంటూ చాలా తుక్కు అయిపోయినటువంటి ఒక బస్సును అయితే చూపిస్తున్నారు మనకి. ఇది ఈరోజు వెలుగు దినపత్రికలోని ముఖ్యాంశాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే 7 నుంచి 8 గంటల వరకు మరొక లైవ్ కార్యక్రమం ఉంటుంది, 5 న్యూస్ పేపర్తో కూడినటువంటి లైవ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని చూసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.